ఏమో తెలియదు సార్. మోటార్ ఆఫ్ చేసి వస్తాను మేడం. ఎప్పుడు వస్తారో కూడా తెలియదు సార్. మీ నెంబర్ ఇచ్చాలండి. మేడం రాగానే మీరు వచ్చేళ్ళారని చెప్తాను. ఈ కార్ మీ మేడం కాకుండా ఇంకెవరైనా యూజ్ చేస్తారా? ఎవరు వాడరు మేడం. వాచ్మ్యాన్, పోలీసులకు అబద్ధం చెప్తే ఏమవుతుందో తెలుసు కదా? లేదు, నీకు పోలీస్ స్టేషన్లో 4 దెబ్బలు పడ్డాకే నిజం చెప్తానంటే అలాగే చేద్దాం. నేను అబద్ధం చెప్పడం ఏంటి సార్? నిజమే చెప్తున్నాను. మేడం గారు నిజంగానే ఇంట్లో లేరు. ఇంట్లో ఎవరు లేకుండా ఉంటే నువ్వక్కడ మోటార్ ఎవరి కోసం వేశావు? 2 రోజుల నుంచి కార్ ఇక్కడే ఉంటే ఈ ఇంజన్ వేడిగా ఎలా ఉంది? ఇప్పుడే కార్ బయట నుంచి వచ్చినట్టు కార్ టైర్ కి ఫ్రెష్ గా బుడదలా అంటుకుంది. అసలు ఈ ఇంట్లో ఎవరు లేకుండా ఉంటే ఆ ఏసీ అవుట్లెట్ నుంచి వాటర్ ఎలా వస్తుంది? ఏసీ ఆఫ్ చేయడం మర్చిపోయాను మేడం. ఇంకా ఆ మోటార్ నా కోసం వేసుకున్నాను మేడం. నిన్ను కొట్టి లోపలికి వెళ్ళి మళ్ళీ మీ మేడంతో మాట్లాడే ఓపిక, టైం రెండూ మాకు లేవు. మర్యాదగా చెప్తున్నా, డోర్ ఓపెన్ చేయి. కుదరదు. మీరెవరు? సెక్యూరిటీ. మీరెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? పోలీస్. చిన్న కేసు పని మీద వచ్చాం. కాడుదులు. మీరు కార్డు ఇచ్చి వెళ్ళండి. మేము ఎంక్వైరీ చేసి నిజమే అని కన్ఫర్మ్ అయితే అప్పుడు పిలుస్తాం. అప్పుడు వచ్చి ఇల్లు చెక్ చేసుకోండి. మేమొచ్చిందే ఎంక్వైరీకి. మమ్మల్ని నువ్వు ఎంక్వైరీ చేస్తావా? ఈ చికెన్ ఎప్పుడు కుక్ చేసింది? అది నిన్న. లంచా, డిన్నరా? చెప్పండి. డిన్నర్కి మేడం. ఓకే. మరి ఇది? చెప్పండి. పర్లేదు, చెప్పండి ప్రియా. నిన్న మా ఫ్రెండ్ వచ్చాడు, తను తాగాడు. ఓకే.
ఏమో జగదాత్రి, ఇలాంటి సిచ్యుయేషన్లో ఇంతకు ముందు ఎప్పుడూ లేను. వాళ్ళు బాబాయ్ని చూడాలి, మాట్లాడాలంటే ఏం చేయాలో తెలియడం లేదు. ఇంకేం కాదక్క, వాళ్ళని ఈజీగా హ్యాండిల్ చేయగలం. రండి జగన్నాథం నమస్కారం. గారు, కూర్చోండి. కాఫీ, టీ ఏం తీసుకుంటారు? సుధాకర్ గారిని పిలిపించండి కౌశికి గారు. అందరం కలిసి కాఫీ తాగుదాం. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? ఒకవేళ రాలేకపోతే ఏమవుతుందా అని డౌట్ ఉంది. అడగటం తప్ప? అలా రాలేని పక్షంలో ఆ పొజిషన్ ఆయన కుమారుడు యువరాజ్కు వస్తుంది. ఏమండి అతయ్య, దివ్యంక విన్నారా? మా ఆయన మన కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అవుతారంట. ఎందుకండి అలా అడుగుతున్నారు? అది అంటే ఇప్పుడిప్పుడే మా నిషి బిజినెస్ గురించి తెలుసుకుంటుందండి. ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే అక్కడే అడిగి తెలుసుకుంటుంది. నీకేమైనా డౌట్స్ ఉంటే తర్వాత మెల్లగా వదిన అడుగు నిషి, వీళ్ళని కాదు. 2 days లో మా బాబాయ్ వచ్చేస్తారు, మీరు కలవచ్చు. రారు రారు ఎందుకంటే ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దివ్యాంక, కూల్ డౌన్ కౌశికి. ఇది నేనన్న మాట కాదు, వాళ్ళన్న మాటే. అవును కౌశికి గారు, ఇందాక బయట వాళ్ళని అడిగాం. మీతో ఎలా చెప్పాలో, మిమ్మల్ని ఎలా అడగాలో తెలియడం లేదు. సుధాకర్ గారు ఢిల్లీలో ఉన్నారు, జైల్లో లేరని ఎలా నమ్మడం? అంతలా ఆలోచిస్తున్నావేంటి కౌశికి? అంకుల్ కి ఒక్క వీడియో కాల్ చేసి డౌట్ క్లియర్ చేసే అయిపోతుంది కదా. నీ పతనానికి ఇది ఆరంభం మాత్రమే కౌశికి. ఇవాళ నువ్వు చెప్పిన అబద్ధమే నీ మెడకి చుట్టి నీ బిజినెస్ లు దెబ్బతీసి పేరు, పరువు, ప్రతిష్ట, డబ్బులు అన్నీ నీ దగ్గర నుంచి పోయి నువ్వు నీ కుటుంబం రోడ్డున పడే రోజు చాలా దగ్గరలోనే ఉంది కౌశికి. అవును కౌశికి గారు, వీడియో కాల్ చేసి మాట్లాడించండి. పని అయిపోతుంది కదా. అమ్మి కౌశికి, పెద్దదానివి, రొంత పెద్ద మనసు చేసుకుని నువ్వే తగ్గుండాల్సింది. ఇంటికి శత్రువు వచ్చినా మర్యాద చేసే సంస్కారం మనదే. శత్రువు ఇంటికొచ్చి యుద్ధం చేస్తుంటే మర్యాద చేయడం మూర్ఖత్వం అత్తయ్య గారు. ఏ, నువ్వు నోరు మూసుకొని పక్కకు పో. వదినా, ఇప్పుడే ఇక్కడే అందరి ముందు దివ్యాంకకి సారీ చెప్పండి. నేను సారీ చెప్పాలా? మీరు చేసింది తప్పు. తప్పుకి క్షమాపణ అడిగి తీరాలొదినా. అయినా అంత కాని మాట దివ్యాంక ఇప్పుడేమంది? ఇప్పుడు ఇది చేసింది మోసమే కదా. అదే చెప్పింది, దానికే చేయెత్తేస్తారా? అమ్మి కౌశికి, నిన్నేనా నేను చూస్తా ఉండేది? బయటి వాళ్ల ముందు ఇంట్లో వాళ్ల మీద కోప్పడేంత ఎత్తుకి ఎప్పుడు ఎదిగిపోయి ఉండవమ్మి? పిన్ని, నిషిక మాట్లాడింది తప్పు.
పరాయి వాళ్ల ముందు నిషికనే నాకు గౌరవం ఇవ్వకుండా ఇంకా బయట వాళ్ళు ఎక్కడిస్తారు? నువ్వు లైఫ్ లో ఎన్ని తప్పులు చేసావో నాకు తెలీదు కానీ నా మీద చెయ్యెత్తి చాలా తప్పు చేశావు. ఈ కోపం ఇక్కడితో పోదు, నేను నీ బతుకు మీద కొడతా. నువ్వు ఏ నిజమైతే ప్రపంచానికి తెలియకూడదు అనుకున్నావో రేపు పొద్దున్న నా ఛానల్లో అదే బ్రేకింగ్ న్యూస్ గా వేస్తాను. ఇంత జరిగినా కూడా ఇంకా అంత గమ్మున ఎలా నిలబడ్డావమ్మే? ఇప్పుడు ఆ అమ్మకి జరిగిన దానికి మన వదులుతుందా? ఈ శని ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అన్ని ఇలాగే జరుగుతున్నాయి అత్తయ్య. రేపు కాని దివ్యాంక మావయ్య కోర్టులోకి వెళ్లడం టెలికాస్ట్ చేస్తే జరిగే పరిణామాలపై మీరే కారణం వదినా. దివ్యాంకపై చెయ్యెత్తి గొడవని బిజినెస్ వరకు లాక్కొచ్చింది మీరే. కంపెనీకి ఏ చిన్న నష్టం జరిగినా మీరు సీఈఓ పోస్ట్ కి రిజైన్ చేయాలి. లేకుంటే మరుక్షణమే మేమంతా ఇంట్లోంచి వెళ్ళిపోతాం. మీరు మీకు కావలసిన వాళ్ళు ఈ ఇంట్లోనే ఉండి సంతోషంగా ఉండొచ్చు. నాకెందుకో నిషిక చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తా ఉండదమ్మి. సమస్య తెచ్చింది కూడా నువ్వే కాబట్టి దాన్ని తేల్చాల్సిన బాధ్యత కూడా నీదే. మా బాబాయ్కి ఫుడ్ తీసుకొని వచ్చాను. ఫుడ్ ఒకటే తీసుకొచ్చారండి మేడం, మందు విందు అన్ని తీసుకొని రావచ్చు కదా. ఇన్స్పెక్టర్ సౌండ్ చేయకు, ఇది నా స్టేషన్. ఇక్కడ నా అరుపులు మాత్రమే వినిపించాలి. వేరే ఎవరి సౌండ్ వినిపించినా నాకు అసలు నచ్చదు. ఎదురుగా ఉన్న వాళ్ళ కెపాసిటీ ఏంటో, వాళ్ళ పరపతి ఏంటో తెలియకుండా పెట్టుకుంటున్నావు ఇన్స్పెక్టర్. బాధలో ఒక అడుగు వెనక్కి వేస్తే భయపడ్డానని అనుకుంటున్నారు. నీ డ్రెస్ కున్న రెస్పెక్ట్ తో ఏం అనలేకపోతున్నాను. రెస్పెక్ట్ రెస్పెక్ట్ రెస్పెక్ట్. క్యారేజ్ ఇవ్వండి. నేనే మా బాబాయ్కి ఇచ్చి వెళ్తాను. పర్లేదు మేడం, నేను దగ్గరుండి తినిపిస్తానుగా. ఇవ్వండి. అబ్బా ఇవ్వండి మేడం, ఇవ్వండి ఇవ్వండి. ఇన్స్పెక్టర్ ఏంటి కొడతావా? కొట్టు కొట్టు. డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మీద చేసుకున్నావని నిన్ను మీ బాబాయ్ పక్క సెల్లో పడేస్తాను. నన్ను ఈ వజ్రపటి కౌశికిని సెల్లో వేస్తానంటారా? మీ సంగతి ఇప్పుడే తెలుస్తాను. మీ బాబాయ్ సంగతి నేను తెలుస్తా. బాబాయ్ క్షమించు కౌశికి, నా తెలివి తక్కువతనంతో అందరినీ ఇలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగేలా చేశాను. ఏంటి బాబాయ్, మీరేం చేసినా మన కుటుంబం కోసమే చేస్తారని నాకు తెలుసు. తినండి బాబాయ్. ప్లీజ్.
సార్ టాబ్లెట్ వేసుకోండి సార్. అమ్మ కౌశికి, నేను అరెస్ట్ అయిన విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ బయట ప్రపంచానికి తెలియకూడదు. నువ్వు ఏ నిజమైతే ప్రపంచానికి తెలియకూడదు అనుకున్నావో రేపొద్దున్న నా ఛానల్లో అదే బ్రేకింగ్ న్యూస్ గా వేస్తాను. వజ్రపాటి సుధాకర్ హత్య కేసులో అరెస్ట్. తెలిస్తే ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ప్రెషర్ పెరిగిపోతుంది. ఈ విషయం బయటికి తెలియకుండా నేను చూసుకుంటాను బాబాయ్. సరే అమ్మా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. జాగ్రత్త బాబాయ్, మళ్ళీ పొద్దున్నే వస్తాను. ఇది పంతం పట్టుకోవాల్సిన టైం కాదు వదినా. సారీ చెప్పేసేయండి. నాకు కూడా సారీ చెప్తేనే బెటర్ అనిపిస్తుంది అక్క. నేను వెళ్ళి క్షమాపణ చెప్పేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందంటే ఇందులో ఆలోచించడానికి ఏం లేదు యువరాజ్. మన ఇంట్లో ఎవ్వరూ ఆ దివ్యాంకకి క్షమాపణ చెప్పడం లేదు. కోర్టుకి టైం అవుతుంది, పదండి వెళ్దాం. గెట్ రెడీ గైస్, కార్ వచ్చేసింది. సురేష్ గారు, మీరు కూడా రెడీగా ఉండండి. సుధాకర్ ని తీసుకొని వస్తున్నారు. దివ్యాంక, సుధాకర్ కాదు, సుధాకర్ గారు. మాటలు మర్యాదగా రాని, లేకపోతే ఊరుకునేది లేదు. ఇప్పుడు మీ పరువు, ప్రతిష్ట, మర్యాద అన్ని గాల్లో దీపం లాంటివి కౌశికి. ఎప్పుడైనా ఆరిపోవచ్చు. మీరు సిద్ధంగా ఉండండి. దింపండి. సార్, అక్కడ మీడియా ఉన్నారు. మీరు ఆయన్ని వేరే ఎంట్రీలోంచి లోపలికి తీసుకెళ్ళొచ్చు కదా. మీడియా ఉంటే ఉండనివయ్యా, అది నా ప్రాబ్లం కాదు కదా. ప్లీజ్ అర్థం చేసుకోండి. వాళ్ళు ఉన్నవి లేనివి చెప్పి మా పరువు తీయాలని చూస్తున్నారు. చూడండమ్మా, వాళ్ళు ఏం చెప్తారో ఏం రాసుకుంటారో నాకు తెలియదు. నా డ్యూటీ నన్ను చేయనివ్వండి. వదినా, నన్నే అవమానిస్తావా? ఆఫీస్లోకి రానివ్వవా? నీ కళ్ళ ముందే నీ కళ్ళల్ని కుప్పకూల్చేస్తాను చూడు. నీతి వైపు, న్యాయం వైపు, నిజం వైపు నిలబడేదే
ఛానల్ డి. ఇప్పుడు మీ అందరి కోసం ఎక్స్క్లూసివ్ న్యూస్ టెలికాస్ట్ చేయబోతుంది. వాదోపవాదనలు మొదలు పెట్టండి. కేసు నంబర్ 230 2023 ముద్దాయి వజ్రపాటి సుధాకర్. వజ్రపాటి సుధాకర్, వజ్రపాటి సుధాకర్, వజ్రపాటి సుధాకర్. యూ కెన్ ప్రొసీడ్. మై లార్డ్, సుధాకర్ అనే ఈ హంతకుడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నేరం ఇంకా నిరూపణే కాలేదు. ప్రాసిక్యూషన్ గారు నా క్లయింట్ ని హంతకుడు అనడం సబబు కాదు. అక్యూజ్డ్ ఇస్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రోన్ గిల్టీ. అబ్జెక్షన్ సస్టైన్డ్. మాధవరావు గారు, లాంగ్వేజ్ ఒకసారి చూసుకోండి. సారీ మై లార్డ్. మై లార్డ్, సుధాకర్ అనే ఈ ముద్దాయి తన పలుకుబడిని పరపతిని ఉపయోగించి మినిస్టర్ గారిని మానసికంగా వేధించాడు. తమ మీడియా ఛానల్ని అడ్డు పెట్టుకుని డబ్బులు ఇవ్వమని బెదిరించాడు. లేకుంటే ఆయన మీద తప్పుడు ప్రచారం చేస్తామని ఎప్పుడు బెదిరిస్తూనే వచ్చాడు. లేదు లేదు, నేనెవరిని బెదిరించలేదు. సుధాకర్, మిమ్మల్ని అడిగినప్పుడు మాత్రమే మీరు మాట్లాడాలి. మీరు కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ మై లార్డ్. మినిస్టర్ గారు ఎంతకీ లొంగకపోయేసరికి ఓ ఫేక్ పెన్ డ్రైవ్ను సృష్టించి ఈ సుధాకర్ మినిస్టర్ గారిని కలిసి డబ్బులు ఇవ్వమని ప్రెషర్ తెచ్చాడు. ఇద్దరి మధ్య మాటకి మాట పెరగడంతో ఈ సుధాకర్ మినిస్టర్ గారిని ఆయన ఫామ్ హౌస్ లోనే అతి కిరాతకంగా పొడిచి చంపాడు. ముద్దాయి చేసిన తప్పులకి కఠిన శిక్ష వేయాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను మై లార్డ్. డిఫెన్స్ వారు, మీరు మొదలు పెట్టండి. మై లార్డ్, నేను రాఘవ్ని ప్రశ్నించాలనుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. రాఘవరెడ్డి, రాఘవరెడ్డి, రాఘవరెడ్డి. రాఘవరెడ్డి, మీకు ఏం తెలుసా? తెలుసండి. ఎలా? డాడీతో మాట్లాడడం, పోట్లాడడం, ఇలా అన్ని విషయాల్ని దగ్గరుండి చూశా. సుధాకర్ అనబడే ఈ పర్సన్ మినిస్టర్ గారిని చంపినప్పుడు అక్కడ ఎవరెవరున్నారు? డాడీ ఒక్కరే లోపలున్నారు, ఇంకెవరూ లేరు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ప్రసాద్, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మేడం. చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు. కెమెరా కోర్ట్ ఎంట్రన్స్ మీదనే ఉండాలి. ఓకే మేడం. సురేష్, నువ్వు కూడా రెడీగా ఉండు. ఓకే మేడం. జగధాత్రి, నా కళ్ళ ముందు నుంచే తీసుకెళ్తావా? ఎలా తీసుకెళ్తావో నేను చూస్తాను. అంబులెన్స్ వచ్చిందేంటి? లోపల ఎవరికైనా ఏమైనా జరిగిందా? అంబులెన్స్ వచ్చింది, త్వరగా తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి సార్, దూరంగా తప్పుకోండి, తీసుకెళ్ళండి. మీరంతా ఆగండి, ఇక్కడే ఆగండి. చూస్తూ ఉండు దివ్యాంక, నీకు తెలియకుండానే నీ కళ్ళ ముందు నుంచే తీసుకెళ్తాను. దివ్యాంక, ఫోకస్ ఫోకస్. ఎవరేం చేస్తే నీకెందుకు? నీకు సుధాకర్ విజువల్స్ తీసుకొని టెలికాస్ట్ చేయడం ఇంపార్టెంట్. ఏంటి దివ్యాంక, ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? ఓ, మా మావయ్య గారి కోసం వెయిట్ చేస్తున్నారా? ఆయన ఇలా రావడం లేదు కదా. నిజం, అక్కడ అంబులెన్స్ ఉంది కదా, అందులోనే తీసుకుని వెళ్తున్నారు. ఆఫ్టర్ ఆల్, మాటలు రాని పిల్లలకి చదువులు చెప్పే పంతులమ్మవి. నీకే అన్ని తెలివితేటలుంటే కోర్టులో బిజినెస్ చేసే నాకెన్ని తెలివితేటలుండాలి? ఇప్పుడు నువ్వు చెప్పావని నేను అక్కడికి వెళ్ళానే అనుకో, మీ మావయ్యని ఇటు నుంచి తీసుకుని వెళ్తావా?
నీ తెలివితేటలు నా దగ్గర పనిచేయవు. నమ్మరా? సరే, మీ ఇష్టం. కానీ ముందే చెప్తున్నాను, మళ్ళీ నేను మీకు చెప్పలేదని మాత్రం చెప్పకండి. దివ్యాంక గారు, బ్రేకింగ్ న్యూస్ చెప్తానని ఇక్కడున్నారండి. సుధాకర్ గారిని అంబులెన్స్ లో తీసుకుని వెళ్తున్నారు. అయ్యో, అక్కడ మా మావయ్యని తీసుకెళ్లిపోతుంటే ఈ పిచ్చిది ఇక్కడ ఏం చేస్తుంది? వెళ్ళి న్యూస్ కవర్ చేయండి. న్యూస్ ఎక్కడుంటే ఈ దివ్యాంక అక్కడుంటుంది. నాకు తెలుసు ఎక్కడి నుంచి సుధాకర్ వస్తాడో. న్యూస్ కాదు దివ్యాంక, న్యూసెన్స్ ఎక్కడుంటే నువ్వు అక్కడుంటావు. శ్రీనివాస, ఎందుకయ్యా నాకు నా కుటుంబానికి ఇంత కష్టం తీసుకొచ్చుండావు? దీనికంటే ఒకేసారి నా పానం తీసుకుపోసామే. ఎందుకత్తయ్య అలా అంటున్నారు? మావయ్యకి ఏమీ కాదు. ఇంకా ఏమవ్వాలమ్మే? ఎప్పుడు ఎవరి ముందు తలదించుకోని మనిషి ఈ ఇంటికి ఏ కష్టం వచ్చినా ధైర్యంగా ముందు నిలబడే మనిషి. అలా మన కళ్ళ ముందే కుప్పకూలిపోయి ఉండాడు. అదంతా జగదాత్రి చెప్తే నాన్న చేసిన యాక్టింగ్ కదమ్మా. దానికి ఎందుకు నువ్వు ఇంతిదైపోతున్నావు? అయినా మావయ్య నేరం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, అంతే. జస్ట్ రిమైండ్ కి పంపించారు. ఏం కాదత్తయ్య, మావయ్య ఏ తప్పు చేయలేదని కోర్టే చెప్పి పంపిస్తుంది. చూడండి. అవును పెద్దమ్మ, పెద్దనాన్న ఎలా అయినా వచ్చేస్తారు. మీరు ఆ దిగులు పెట్టుకుని మంచాన పడితే ఎలా? రాకుండా జైలుకి వెళ్ళమని చెప్పినా మావయ్య సంతోషంగా వెళ్తారత్తయ్య. అంతే కదా, మగాడు పెళ్ళాం నుంచి పారిపోవడం కంటే ఆనందం ఏముంటుంది చెప్పండి? ఆ ఛాన్స్ ఆయనకి పెళ్ళయ్యాక ఇన్నేళ్ళకి వచ్చిందని తెగ ఆనందపడిపోతూ ఉంటాడు. బా, ఏం మాట్లాడుతున్నావు? మనిషి ఎదిగావు, బుర్ర మాత్రం ఎదగలేదు బుచి. నోరు మూసుకో. అత్తయ్య, ఈయనున్నారు కదా, ఏదో ఒకటి చేసి మావయ్యని బయటికి తీసుకొస్తారు. మీరు ముందు దాన్ని మర్చిపోయి మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి. వాటర్ తాగక్క. వదినా, ఓకేనా? తినండి. ఇక చాలు, కొంచెమే వదినా. లేదా జైల్లో ఉన్న మీ బాబాయిని చంపేస్తే నీ ఇన్సూరెన్స్ ని వాడతావో, నువ్వే రంగంలోకి దిగుతావో నాకు తెలీదు, కానీ నాకు ఆ పెన్ డ్రైవ్ కావాలి. లేదంటే నీ వాళ్ళకి చావు ఎప్పుడు ఏ రకంగా ఎదురొస్తుందో ఎవ్వరూ కనిపెట్టలేరు. మీ ఫ్యామిలీలో ఊచకోత మొదలయ్యేది జైల్లో ఉన్న మీ బాబాయ్తోనే మొదలవుతుంది. ప్లీజ్ వద్దు, ప్లీజ్ నా కుటుంబాన్ని ఏం చేయొద్దు. హలో హలో,
లేని పెన్ డ్రైవ్ ని నేను ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురాగలను? పెన్ డ్రైవ్ తీసుకురాకుండే వాడు బాబాయ్ని ఏం చేస్తాడో అని భయంగా ఉంది. కేదార్ ఎందుకు ఇంత పొద్దునే పూజ చేస్తున్నాడు? దేవుడా, నువ్వు ఏం చేసినా ఒక అర్థం పరమార్థం ఉంటుంది అంటారు. కలలో కూడా ఏ మనిషికి హాని జరగాలని కోరుకొని మా నాన్నని అందరి ముందు తప్పు చేసిన వాడిలా నిలబెట్టడం, దాని వెనక ఉన్న అర్థం ఏంటో నాకు తెలియడం లేదు. మనిషికొచ్చే ప్రతి కష్టం కర్మ ఫలితం అంటారు. మా నాన్న ఏం తప్పు చేస్తే ఇలాంటి ఏందమ్మీ? అత్తయ్య, వీళ్ళేంటి ఇంకా రావడం లేదు? ఇద్దరు తలతిక్క మంచుల్ని పంపించుండాము. నాకు తెలిసి వాళ్ళు తీసుకొని రారు. మనం ఏదోటి చేద్దాము. పద. చెల్లెమ్మా, నీకోసం ఈ అన్నయ్య ఏం తెచ్చాడో చూసుకో. ప్లాన్ చేసినట్టు జగదాత్రి సారి కొట్టేశాం. ఇప్పుడు ఆ జగదాత్రి పూజలో కూర్చోలేదు. తెచ్చింది బోడి చీర. దానికెందుకు? ఏదో పెద్ద సైన్యంతో యుద్ధం చేసి గెలిచినట్టు. ఓసి జగదాత్రి, నీ బతుక్కి నువ్వు ఏంటి కోడలి స్థానంలో కూర్చుందామని చూస్తావా? నీ స్థానం నా పక్కన కాదే, నా కాళ్ల కింద. నువ్వు మర్చిపోయిన నీ స్థానాన్ని ఇవాళ నేను గుర్తు చేస్తాను. హోమం చేస్తావా? హోమం ఇప్పుడు ఎలా చేస్తావో నేను చూస్తాను. చూసావమ్మీ, మన చేతికి మట్టి అంటకుండా ఆ జగదాత్రిని ఎట్ట తప్పించానో. ఇదంతా మీరిచ్చిన ఐడియా వల్లే అత్తయ్య. థ్యాంక్ యూ సో మచ్. సగం క్రెడిట్ నీది కూడా ఉందిలే అమ్మీ. ఏమైనా మా జనరేషన్ అంతా మీ దగ్గర చాలా ట్రైనింగ్ తీసుకోవాలత్తయ్య. ఈ కొత్త చీర కట్టుకునే సందర్భం రాలేదు. బహుశా ఈ రోజు కోసమే కొన్నట్టున్నాను. తీసుకో జగదాత్రి.
నీ పుట్టింటి వాళ్లే పెట్టారనుకో, తీసుకో. థ్యాంక్స్ వదినా. మీలాంటి అక్క నాకుండుంటే బాగుండేదనిపిస్తుంది. ఉంటే ఏంటి జగదాత్రి, కౌశికి అక్క ఉంది కదా. త్వరగా రెడీ అయ్యండి, హోమం మొదలు పెడదాం. కుదరదు, నేను ఒప్పుకోను. వీళ్ళిద్దరూ హోమంలో కూర్చోటానికి నేను ఒప్పుకోను. అమ్మీ, ఈ పూజ చేస్తా ఉండేదే ఇంట్లో ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోవాలని కదా. ఈ పూజ చేయడానికి కూడా గొడవ ఎందుకు చెప్పు? ఎటు చూసుకున్నా నిషి ఇంటి కోడలమ్మి. తననే బాధ పెడితే ఎంత పూజ చేసినా ఏం ఉపయోగం? అయ్యో, అదేమిటి హోమం అంటుకోవడం లేదు? మరొకసారి ప్రయత్నిద్దాం. ఇద్దరూ దేవుడికి దండం పెట్టుకుని మరొక్కసారి ప్రయత్నించండి బాబు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందమ్మా, అందుకే ఇలా జరుగుతోంది. అమ్మా, ఈయన మీ ఇంటి పెద్ద కుమారుడు. లేదు అని అడుగుతున్నాను. లేదయ్యూరు, నాకున్నది ఒక్కడే కొడుకో. ఇప్పుడేం చేయమంటారు? మరొక్కసారి ప్రయత్నించి చూద్దాం. వెలక్కుంటే హోమాన్ని విరమించుకుందాం. వదినా, అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా? మన ఇంట్లో హోమం జరిపించడం కోసం వాళ్ళని కూర్చోపెట్టడం ఏంటక్క? అమ్మీ, ఈ హోమం ఎవరు చేయాలో తెలుసు కదా. ఇంటికి వారసుడు నా కొడుకు చెయ్యాలా? అట్లాంటిది వాళ్ళని చేయమని ఎట్లా చెప్తావు? హోమం జరగకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి ఇల్లు వాకిలి లేని వాళ్ళతో చేయిస్తానంటే నేను ఒప్పుకోను. అయిపోయిందా లేక ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉందా?
ఉంటే అది కూడా కాని చేయండి, అప్పుడు నేను మాట్లాడతాను. ఎలా అయినా హోమం జరిపించాలని నేను చూస్తూ ఉంటే మేము చెయ్యకుంటే ఆపేస్తాం, వేరే వాళ్ళని చెయ్యనివ్వము అంటే ఏంటిదంతా? అయినా ఇంటి కొడుకు కోడలైనా మేం వెలిగిస్తేనే వెలుగులేదు, ఇంకా మీరు వెలిగిస్తే ఏం వెలుగుతుంది? అదొకసారి ప్రయత్నిస్తేనే కదా నిషి తెలిసేది. ఏమో ఈ ఇంటి పెద్ద కొడుకు No! No! నేను ఒప్పుకోను. వీళ్ళిద్దరూ హోమం వెలిగించడానికి నేను ఒప్పుకోను. యువరాజ్, నేను చెప్పేది విను. అక్క 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 నువ్వెన్ని చెప్పినా ఇది మినిస్టర్ గారి గెస్ట్ హౌస్ కదా? అవునండి. మీరు? పోలీస్. ఆయన మర్డర్ కేసు ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. మినిస్టర్ గారు ఇక్కడికి వారానికి ఎన్నిసార్లు వచ్చేవారు? వారానికి 2-3 రోజులు వచ్చేవారమ్మా. ఒక్కరే వచ్చేవారా లేదా ఇంకెవరైనా వచ్చేవాళ్ళ? ఒక్కరే చాలా తక్కువగా వచ్చేవారమ్మా. పార్టీ కార్యకర్తలు, పార్టీ పెద్దలు, అప్పుడప్పుడు ఫ్రెండ్స్ కూడా వచ్చేవారు. ఫ్రెండ్స్ అంటే ఎలాంటి వాళ్ళు? ఎక్కడ చచ్చారు వీళ్ళు? అంటే ఆడవాళ్ళ, మగవాళ్ళ? మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ మా ఇద్దరిని దాటుకుని ఎక్కడికి చేరదు. ఏంటి ఎవరు కనిపించట్లేదు? ఆ హంతకుణ్ణి కనిపెట్టడానికి మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ మాకు చాలా ముఖ్యం. ఎక్కువగా ఆడవాళ్లే వచ్చేవారమ్మా. ఈ ఫోటోలో ఉన్న ఆవిడ మీకు తెలుసా? ప్రియమ్మ గారు కదండి, మాకెందుకు తెలీదు? ప్రియా మీకెలా తెలుసు? పర్వాలేదు చెప్పండి. అయ్యా, అది ప్రియమ్మ గారు మినిస్టర్ గారితో కలిసి వారానికి ఒక్కసారైనా ఇక్కడికి వచ్చేవారు. వాళ్ళిద్దరు మాత్రమే ఇక్కడ 2 రోజులు ఉండేవాళ్ళు. సారు ప్రియమ్మతో వస్తే దీన్ని నన్ను తప్ప ఇంకెవ్వరినే ఉండనిచ్చేవారు కాదు. ఇప్పుడు నాకు స్టోరీ క్లియర్ గా అర్థమవుతుంది కేదార్. లిఫ్ట్ చేయడం లేదురా. మళ్ళీ ట్రై చేయి. ప్రియమ్మ ఫోను.
స్పీకర్ లో పెట్టండి. లౌడ్ స్పీకర్ లో పెట్టండి. అమ్మా, ఫోన్ తీయకుండా ఎక్కడ చచ్చారు? క్షమించండి అమ్మా, చూసుకోలేదు. సరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నా కోసం ఎవరొచ్చి ఏమడిగినా నీకేం తెలీదు. అసలు నేను అక్కడికి ఎప్పుడూ రాలేదని చెప్పు. ఎందుకలా చెప్పమంటున్నారమ్మా? కారణం కావాలా, ఉద్యోగం కావాలా? నాకు ఉద్యోగమే కావాలమ్మా. కదా, చెప్పింది గుర్తు పెట్టుకో. హలో, ఎలా ఉన్నావు ప్రియా? ఎవరు? ఏంటి ప్రియా, మొన్న ఇంటికొచ్చి అంతసేపు మాట్లాడాను. అప్పుడే నా గొంతు మర్చిపోయావా? నీలాంటి వాళ్ళు పోలీస్ గొంతుల్ని గుర్తు పెట్టుకోవాలి కదా. చూడు ప్రియా, ఇక్కడైతే నేను నించోపెట్టి నిదానంగా అడుగుతున్నాను. ఒక్కసారి స్టేషన్ కి వెళ్తే నువ్వమ్మాయివన్న ఆలోచన కూడా లేకుండా కొడతాను. నీ మంచి కోర అడుగుతున్నాను, నిజమేంటో చెప్పు. అది ప్రపంచానికి నేను మినిస్టర్కి పియ్యనని మాత్రమే తెలుసు. నాకు ఆయనకి మాత్రమే మా రిలేషన్ ఎలాంటిదో తెలుసు. ఆయన నాకు చాలా సందర్భాల్లో డబ్బు సాయం చేశారు. నాకు ఏ లోటు రాకుండా చూసుకున్నారు. ఆయన మర్డర్ జరిగిన రోజు ఏమైందంటే, ఎస్ సార్, మీ ఇంటి ముందు 2 కానిస్టేబుల్స్ ని కూడా అరేంజ్ చేస్తాం. ప్రతి గంటకి వచ్చి వాళ్ళిద్దరు మిమ్మల్ని చెక్ చేస్తారు. నాకు మీరున్నారని మెసేజ్ మాత్రమే రావాలి, కానీ మీరు లేరని ఫోన్ వస్తే ఏమవుతుందో తెలుసు కదా. ఇంకే పిచ్చి ప్లాన్ వెయ్యం మేడం. ఈ కేసు అయ్యేదాకా ఇల్లు కూడా వదిలి వెళ్ళాం మేడం. ప్రియా, నీకు మినిస్టర్ గురించి ఇంకేం తెలుసు? పెద్దగా ఏం తెలియదు మేడం. ఆయన పర్సనల్ విషయాలేవి నాతో షేర్ చేసుకునేవారు కాదు. మీరు ఆయన భార్య కొడుకుని అడిగితే మీకు తెలుస్తుంది. రాఘవ్కి మదర్ ఉందా? ఎప్పుడు ఎక్కడా కనిపించలేదు. రాఘవ్ కాదు సార్, మినిస్టర్ గారికి మొదటి భార్య ఒక కొడుకు ఉన్నారు. మొదటి భార్య కొడుక? వాళ్ళిప్పుడు ఎక్కడున్నారు? మినిస్టర్ గారితో అసలు ఎందుకు కలిసిలేరు? ఏవో ఆస్తి గొడవలు రావడంతో మినిస్టర్ గారు ఆవిడ్ని కొడుకుని దూరం పెట్టారని నాకు తెలుసు. అంతే మేడం. మీ దగ్గర వాళ్ళ అడ్రస్, ఫోన్ నంబర్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. చెప్పండి. నేను మా వాళ్ళతో మాట్లాడతాను. నేను చెప్పిన లొకేషన్కి వెళ్ళి స్టేట్మెంట్ రాసి స్ట్రైట్ గా మీ ఇంటికి వెళ్ళండి. సరే మేడం. అక్క, దేనికోసం అంత టెన్షన్ పడుతున్నారు దినా? ఏమైనా జరిగిందా? ఇవాళ్ళంతా కూడా అలాగే ఉన్నావక్క. ఏమైంది? ఏమవ్వలేదు. బాబాయ్ గురించే టెన్షన్ గా ఉంది. ఇప్పుడు ఈ భయం తోడైంది. పొద్దున్నే బాబాయ్ని చూసేదాకా
నా మనసు కుదుటపడదు. ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకోండి. అక్క దేనికో కంగారు పడుతుంది, కానీ మనకు చెప్పడం లేదు దాత్రి. మావయ్య గారు జైల్లో ఉన్నారని బాధపడుతూ ఉండేది, కానీ ఇప్పుడు సడన్ గా దేని గురించో టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తున్నారు. తనలో తానే ఏదో మదన పడుతున్నారు, ఎప్పుడూ పరధ్యానంలోనే ఉంటున్నారు. వదినకొచ్చినా ఆ చెప్పుకోలేని కష్టమేంటో మనం కనిపెట్టాలి కేదార్. బా 5 నిమిషాల టైం ఉంటుంది, త్వరగా మాట్లాడాలి. బో, ఎట్లా ఉండవు? నిన్నిట్టా చూస్తా ఉంటే నా గుండె తరుక్కుపోతా ఉండదు. నేను బానే ఉన్నానే, నువ్వు ఊరికే టెన్షన్ పడుకో. టెన్షన్ పడకుండా ఉండేదానికి నువ్వేమైనా ఫారెన్ ట్రిప్ కి పోయి ఉండవా? జైల్లో ఉండవు. నీకు టయానికి తిండి పెడతా ఉండారో లేదో, నీ ఆరోగ్యం ఎట్టా ఉండదోనని ఒకటే దిగులు పట్టుకుని ఉండదు. అత్తయ్య గారు, మీరిలా భయపడితే మావయ్య గారు ఇక్కడ ప్రశాంతంగా ఎలా ఉండగలరు చెప్పండి? ఆ సురేష్ అనే శని ఇంటికి పట్టుకున్నాక ఇంకేంది ప్రశాంతంగా ఉండేది? ఇప్పుడు బావేం చేశాడు పిన్ని? వాడు కానీ మీరు లేనిల్లు బాలేదు బాబాయ్. లాయర్ గారితో మాట్లాడి బెయిల్కి కొంచెం ఛాన్స్ ఉన్నా చూడమని చెప్పాను. మీరేం దిగులు పడకండి మావయ్య గారు, ఎలాగైనా మిమ్మల్ని నిర్దోషిగా బయటికి తీసుకుని వస్తాము. నువ్వు ఒక లాయర్వి, కోర్టులో వాదించి మావి గాని బయటికి తీసుకొచ్చేస్తావు కదా. బయటికి తీసుకొచ్చేస్తుందంట, మోహన్ చూడు. నానా, జైల్లో ఏ ఇబ్బంది లేదు కదా? ఏమైనా ఉంటే చెప్పండి సార్, ఇప్పుడే జైలర్ గారితో మాట్లాడతాం. ఏమి ఇబ్బంది లేదు, అంతా బానే ఉంది. మావయ్య గారు, మీ పెదవికి ఏమైంది? మీరు లెఫ్ట్ హ్యాండ్ తో ఓపెన్ చేశారా లేదా రైట్ హ్యాండ్ తో ఓపెన్ చేశారా? నువ్వేమైనా పెద్ద పోలీస్వా? క్వశ్చన్స్ అడుగుతున్నావు? ఆయన డోర్ తగిలిందని చెప్తున్నారు కదా, ఎటు తీయాలి, ఎలా తీయాలి, నీకెందుకే? నువ్వు కాస్త సైలెంట్ గా ఉండు నిషి. మీరు చెప్పండి మావయ్య గారు, రైట్ హ్యాండ్ తో ఓపెన్ చేశారా లేదా లెఫ్ట్ హ్యాండ్ తో ఓపెన్ చేశారా? లెఫ్ట్ హ్యాండ్ తో ఓపెన్ చేశాను. లోపల ఏం జరిగింది మావయ్య గారు? ఎవరు మీ మీద చేసుకున్నారు? తగిలింది అని చెప్తుంటే చేసుకుంది ఎవరు అని అడుగుతావేంటి? నిషి, లెఫ్ట్ హ్యాండ్ తో తీస్తే లెఫ్ట్ సైడ్ తగలాలి కానీ రైట్ సైడ్ ఎలా తగులుతుంది? అవును కదా బాబాయ్, ఏమైందో చెప్పండి ప్లీజ్. సార్ ఇంకా 2 నిమిషాలే ఉంది సార్. ఒక్క నిమిషం అండి. సార్కి ఆ దెబ్బ ఎలా తగిలింది? పొద్దున్న సూర్య వాళ్ళతో గొడవ జరిగినట్టుంది, అప్పుడే దెబ్బ తగిలి ఉంటుంది. మావయ్య గారు ప్లీజ్, జరిగిందేంటో చెప్పండి.
ఇందాక మొహం కడుక్కుందామని వెళ్ళినప్పుడు రేయ్, సుధాకర్ అంటే నువ్వేనా? రే సుధాకర్ కాదు, వజ్రపాటి సుధాకర్. ఓ, వజ్రపాటి సుధాకర్. ఈ బట్టలు ఉతికి ఆరాక నా సెల్లోకి తీసుకొచ్చి ఇవ్వు. చూడండి, ముందు మీ మాట తీరు మార్చుకోండి. మీ బట్టలు మీరే ఉతుక్కోండి. నేనెందుకు ఉతుకుతా? ప్లీజ్ గొడవ చేయాలని చూడకు. ప్లీజ్ జరుగు. జరగకపోతే ఏం చేస్తావు? కొడతావా? చెప్పు, కొడతావా? అబ్బా, సార్ కోపం వస్తుందిరా. అలా చూడకండి సార్, భయం వేస్తుంది సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, భయం వేస్తుంది సార్. నువ్వు ఈ జైల్లో ప్రాణాలతో ఉండాలంటే నేను చెప్పినట్టే వినాలి, లేకుంటే డైరెక్ట్గా పైకే పంపుతా. ఇప్పుడు మా బట్టలే కాదు, జైల్లో ఉన్న అందరి బట్టలు ఉతకాలి. జగదాత్రి, వాడు ఆపు. వాళ్ళు దుర్మార్గులు. యువరాజ్ ఏమైనా చేస్తారు. సార్ మీరే ఆపండి సార్. నేను చెప్తే లోపలికి వెళ్ళాడా? నేను ఆపడానికి? అయినా ఆ సూరి తిక్కలోడయ్యా, వాడితో ఎవరు పెట్టుకోమని చెప్పారు? ఇప్పుడు మీ వాడిని ఆపినా వాడిని ఆపలేం. యువరాజ్ ఆగు. యువరాజ్, యువరాజ్, సూరి, చాలా రోజులైంది కదా, చూసి గుర్తుపట్టలేకపోయా. అయినా అంత ఆవేశంగా వచ్చో కొట్టేద్దామని. అప్పుడు మనం కలిసి పనిచేసిన రోజులు మర్చిపోయావా? ఆయన మా నాన్న. మీరు ఆయన మీద చేయి చేసుకోవడం ఏంటి? మీ నాన్ననే తెలియ తమ్ముడు నాకు, అందుకే చేయేశా. ఇప్పుడు చెప్పావు కదా, ఇంకేయంలే, వెళ్ళు. యువరాజ్, వాళ్ళతో మాట్లాడాను. ఇంకా వాళ్ళు మీ జోలికి రారు. మీరు కూడా వాళ్ళకి దూరంగా ఉండండి. వాడి కాళ్ళు చేతులు విరిచేస్తాడనుకుంటే వాళ్ళతో మాట్లాడొస్తున్నాడేంటి? వాళ్ళు మావయ్య గారి మీద చేయి వేస్తే అంత కూల్గా వాళ్ళకి దూరంగా ఉండమని చెప్తున్నావేంటి? మరి ఇంకేం చేయాలి? వాళ్ళతో గొడవ పెట్టుకోమని చెప్పాలా? ఇది జైలు జగదాత్రి. ఇక్కడికి నేరస్తులు, హంతకులు వస్తారు. మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. యువరాజ్ చెప్పింది కరెక్టేనమ్మా. వదిలేండి సార్, ప్లీజ్ సార్, ఇంకా కొడుతూ నేను చచ్చిపోతా. చంపాలనే కదా మేం కూడా వచ్చింది. సారీ మేడం, ఇంకెప్పుడు అలా చేయను. అప్పుడే ఏమైంది? నీతో పాటు నీ పార్ట్నర్ కూడా వస్తున్నాడులే. ఏంటి? బాంబు పెట్టమని చెప్పింది యువరాజీ అని మీకు కూడా తెలిసిపోయిందా ఏంటి? బాంబు పెట్టమని చెప్పింది యువరాజా? అవును, కానీ మీరేంటి ఏం తెలియనట్టు అంత షాక్ అయ్యారు? ఇదే విషయం నిన్ను ఎక్కడ ఎప్పుడు చెప్పమంటే అక్కడికొచ్చి చెప్పాలి, లేదా చంపేస్తాను. అలాగే మేడం, అలాగే చెప్తాను మేడం. అబ్దుల్ 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 అబ్దుల్ని నేను కలిశాను యువరాజ్. నాలుగు పీకితే నిజాన్ని నీ బతుకుని మాకు చెప్పాడు. అదే నిజాన్ని ఇంట్లో వాళ్ళకి, పోలీసులకు కూడా చెప్పడానికి వాడు రెడీగా ఉన్నాడు. కారణం లేని కోపం వినాశనం యువరాజ్.
అది మొదలు పెట్టింది నువ్వే. అసలు కేదార్ ఏం చేశాడని చంపాలనుకుంటున్నావు? తన వల్ల నీకు ఏం అన్యాయం జరుగుతుందని తన మీదకి మనుషుల్ని పంపించావు. ఇప్పుడు బాంబు పెట్టావు. చెప్పు యువరాజ్, చెప్పు. చెప్పు 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 అంటున్నావు. ఏ మీకు తెలీదా మీరు ఏం చేయడానికి ఇంటికి వచ్చారో, ఏం చేయాలని చూస్తున్నారో నాకు చాలా బాగా తెలుసు. మీరు ఇంటికి మా కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చారు. అది నేను చూస్తుండగా జరగదు, జరగనివ్వను. నాశనం చేయడానిక నేను ప్రేమను వెతుక్కుంటూ వచ్చానురా. నా వాళ్ళని వెతుక్కుంటూ వచ్చా, నా రక్తాన్ని వెతుక్కుంటూ వచ్చా, నాన్నని వెతుక్కుంటూ వచ్చానురా. నేను నీ అన్ననిరా. నిన్ను మోసం చేయాలని కానీ, ఈ ఇంటి మర్యాదని పాడు చేయాలని కానీ, ఇంట్లో వాళ్ళని బాధ పెట్టాలని కానీ ఎందుకు చేస్తానురా? నాకు నాన్న ప్రేమ, కుటుంబంలో చిన్న చోటు చాలు, ఇంకేమీ వద్దు. రే, ఇంకొకసారి మా నాన్నని నాన్న అంటే ఇక్కడే నిన్ను చంపి పాతేస్తా. మా నాన్నకి నేనొక్కడే కొడుకుని, ఈ ఇంటికి వజ్రపాటి వంశానికి నేనొక్కడే వారసుణ్ణి. దారుణ పోయే ప్రతి అడ్డమైన వాడు నాన్న వారసుడు అని వస్తే చూస్తూ ఊరుకోను. కొడుకు కాదు అనే హక్కు, అధికారం ఈ ఇంట్లో ఎవరికి లేదు. మనుషుల స్వార్థానికి కేదార్ ఇన్ని రోజులు కుటుంబానికి దూరంగా అనాథగా బతికాడు. ఇక అలా బతకడు, బతకాల్సిన అవసరం కూడా లేదు. అమ్మా, అబ్బా, అబ్బా, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోకుండా నన్నెందుకు కొడుతున్నావు? నేను అంతా విన్నాను. మీ నాయనకి ఆ కేదారు మొదటి కొడుకన్న విషయం కూడా విన్నాను. నువ్వు వాణ్ణి చంపడానికి ప్రయత్నించావన్న విషయం కూడా విన్నాను. మీ నాయనలాగే నువ్వు కూడా నన్ను సీకట్లో ఉంచేద్దామనుకున్నావు కదా. మీ అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి నాకు నిజం చెప్పకుండా నన్ను పిచ్చిదాన్ని చేశారు కదరా అబ్బోడా. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నీకు నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని నీకు తెలియకుండానే వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేద్దాం అనుకున్నాను. అది కుదరలేదని పైకి పంపించేద్దాం అనుకున్నాను. కేదారు, అయ్యో ఏడుకుంటలే కన్నా సామె, నేనేం తప్పు చేసుండానని నాకే శిక్ష వేశావు. నా కుటుంబమే నా ప్రాణం అనుకున్నానే, అదే నేను చేసిన తప్ప. చెప్పు సామె, ఎందుకు నన్ను రెండో భార్యం చేశావు? ఎందుకు నా భర్త నన్ను మోసం చేస్తుంటే చూస్తూ ఉన్నావు? ఇట్ట రెండో భార్యగా ఉండే కంటే చచ్చిపోవడమే నయము. నువ్వు ఇలా బాధపడతావని నిజం దాచానమ్మా. నువ్వు దాచినంత మాత్రాన నిజం కాకుండా పోతుందా అబ్బోడా? మీ నాయన మోసగాడ్రా. ఇన్నేళ్ల నుంచి నన్ను మోసం చేస్తా ఉన్నాడు. నిజం చెప్పకుండా నన్ను పెళ్లి చేసుకొని
నా జీవితాన్ని నాశనం చేస్తుంటాడు. మీ నాయనను క్షమించను, ఎప్పటికీ క్షమించను, క్షమించను. అంటే ఆ కేదార్ గాడు ఈ ఇంటికి పెద్ద కొడుకు అవుతాడా అబ్బోడా? అంటే ఆస్తిలో వాటా నుంచి పేరు వరకు అన్నీ వాడికొచ్చాకే నీకొస్తాయా? అంటే నువ్వు ఇంట్లో రెండో వాడి అయిపోతావా అబ్బోడా? నేను రెండో పెళ్ళని అయిపోయాను కదా. మీ నాయన ఒక్క నిజాన్ని దాచి నిన్ను నన్ను ఈ ఇంట్లో రెండో స్థానంలో నిలబెట్టేశాడు కదరా.